సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంట కదా సార్. నాకేం తెలీదు, నీకేం తెలుసు? అంటే జనరల్ మేనేజర్ కదా మీరు, మీకు తెలీదు. వెతుక్కునే వాళ్ళం మేం కదా, మాకు తెలుస్తుంది. ఇదిగో సార్, అప్లికేషన్ ఇచ్చి పోదామని వచ్చాను. బయోడాటా ఫామా? ఖాళీగా ఇచ్చావేంటయ్యా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఫిలప్ చేసుకోరాదా? నీ చేత్తో ఫిలప్ చెయ్యాలి. ఎవరి చేత్తో చేసినా సరే అలాగే ఉంటది అది. నీ పేరు చిరంజీవి, తండ్రి పేరు చెన్నకేశవరెడ్డి, తల్లి పేరు కడపరెడ్డమ్మా. కాదు పూలందేవి. కాదు సార్, వాళ్ళకు కూడా ఇస్తారా జీతాలు? వాళ్ళకెందుకు ఇస్తారు? నా పేరు రాసుకుంటే నాకు జీతం ఇస్తున్నారు. వాళ్ళకి ఎవరయ్యా ఇక్కడ రాయాలి? రాసుకోండి అయితే, మనిషికి వచ్చినట్టు వస్తుంది మీకు. ఏంటది? కోపం. సెక్స్ చెప్పు. ఎగ్రీ 3 times. అది కాదయ్యా, మేలా ఫీమేలా చెప్పు. నేను ఫీమేల్తోనే చేస్తాను. మీరు మేల్తో చేస్తారేంటి? రే బాబు, రే నువ్వు మేలా ఫీమేలా చెప్పంటున్నాను రా బాబు. ఓహో అదా, నేను మేలే. ఓకే. పెళ్ళయిందా? ఒకసారి మా అమ్మా నాన్న చేశారు, ఇంకోసారి పక్కింటి వాళ్ళు చేశారు, రెండోసారి పక్కింటి వాళ్ళు చేయడం ఏంటి? అంటే మన కుతురుగా ఉండే క్యారెక్టర్ కాదు. నువ్వు కరెక్ట్గా చెప్పకపోతే మూడోసారి నేను చేస్తా. వద్దులే అండి, ఇద్దరితోనే ఆగలేకపోతున్నాం, మళ్ళీ మూడోదా? ఎక్స్పీరియన్స్ చెప్పు. దేంట్లో? దేంట్లో ఏంట్రా? అంటే ఇందాక పెళ్ళి అన్నారు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా. ఒరే, ఉద్యోగం చేసిన ఎక్స్పీరియన్స్ రా అడుగుతుంది. ఉద్యోగ ఎక్స్పీరియన్సా? అట్లా క్లారిటీగా అడగాలి సార్, దేంట్లో ఎక్స్పీరియన్స్ అని. అదే చెప్పు. ఒక రోజు 6 గంటల ఎక్స్పీరియన్స్. చాలా ఎక్కువే ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. ఉంచుకోలేక పంపించేశారు. ఏం చేసావు? ఏదో చిన్న పొరపాటు చేశారని పంపించేశారు. చిన్న పొరపాటు చేస్తే ఎవరైనా పంపించేస్తారా? తీసేశారయ్యా, నేనే ఉదాహరణ. ఏం పొరపాటు అది? సైకిల్కి పెట్రోల్కి వచ్చి 500 రాశాను. అది చిన్న పొరపాటా? ఆదాయం తర్వాత కదా తెలిసింది. మరేం చదువుకున్నారో? సివిల్ ఇంజనీరింగ్ చేద్దామనుకున్నా, చెయ్యొద్దన్నారు. ఎందుకనో? దానికి 10th క్లాస్ పాస్ అవ్వాలంట కదా. నీ అంకమ్మ 10th క్లాస్ పాస్ అవ్వలేదే, నీకు ఉద్యోగం కావాలా? దొప్పేరా నువ్వు ఇక్కడి నుంచి అర్జెంటుగా.